ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. 3,500 కోట్ల రూపాయల మద్యం కేసులో నిందితుడైన చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి మరోసారి ఊరట దక్కింది. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా సుప్రీంకోర్టు ధర్మాసనం మధ్యంతర బెయిల్ను పొడిగించింది. ఈ కేసులో అదనపు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం సమయం కోరడంతో అందుకు అనుమతించింది అత్యున్నత న్యాయస్థానం. తదుపరి విచారణను 2 నెలలకి వాయిదా వేసింది. $3,500 కోట్ల రూపాయల మద్యం కుంభకోణం కేసులో నిందితుడైన చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి మరోసారి ఊరట దక్కింది. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా సుప్రీంకోర్టు ధర్మాసనం మధ్యంతర బెయిల్ను పొడిగించింది. ఈ కేసులో అదనపు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం సమయం కోరడంతో అందుకు అనుమతించిన అత్యున్నత న్యాయస్థానం తదుపరి విచారణను 2 నెలలకి వాయిదా వేసింది. ఇక ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ఢిల్లీ నుంచి మా కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, మోహిత్ రెడ్డికి మళ్ళీ ఊరట లభించింది, దీనిపై అప్డేట్స్ ఏంటి? అంటే ఈరోజు సుప్రీంకోర్టులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ముందస్తు దాఖలు చేసినటువంటి బెయిల్ పిటిషన్ పై ఈరోజు విచారణ కూడా జరిగింది. ముఖ్యంగా జస్టిస్ విక్రమ్నాథ్ తో పాటు జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం ఈ యొక్క విచారణ కూడా చేపట్టినటువంటి పరిస్థితి. అయితే అక్రమ మద్యం కేసులో మాత్రం చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి మధ్యంతర బెయిల్ కూడా పొడిగిస్తూ సుప్రీంకోర్టు ఈ యొక్క నిర్ణయం కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే ఈ కేసులో మాత్రం ఇప్పటికే అదనపు కౌంటర్ అఫిడవిట్ కూడా దాఖలు చేసేందుకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా వారు సమయం కూడా కోరినటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ సమయాన్ని ఇంకా 2 నెలల సమయం కూడా ఇస్తున్నట్టు కూడా సుప్రీంకోర్టు కూడా తెలపడం జరిగింది. ఏపీ ప్రభుత్వం తరఫున ఇటు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్ కి కూడా వారు ఈ యొక్క వాదనలు కూడా వినిపించినటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఈ యొక్క వాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు ధర్మాసనం ఇటు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి దాఖలు చేసినటువంటి బెయిల్ పిటిషన్, అంటే ఆ బెయిల్ పిటిషన్ కూడా వారికి మధ్యంతర బెయిల్ ని కూడా పొడిగిస్తూ ఈ యొక్క తీర్పు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి కొంత ఊరటను లభించడం కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలోనే ఈ యొక్క స్పెషల్ పిటిషన్ కూడా సుప్రీంకోర్టు కూడా అనుమతించినటువంటి పరిస్థితి జరుగుతుంది. ఇవన్నీ అంశాలు మళ్ళీ పూర్తి స్థాయిలో విచారణ జరపాలంటే ఇంకా 2 నెలల సమయం కూడా కావాలని చెప్పేసి కూడా ఒకవైపు సుప్రీంకోర్టు కూడా ఏపీ ప్రభుత్వం కూడా చెప్పినటువంటి పరిస్థితి జరుగుతుంది. కాబట్టి తదుపరి విచారణ 2 నెలలకు కూడా వాయిదా కూడా వేయడం జరిగింది. థ్యాంక్ యూ నవీన్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.